హాయ్ హలో నమస్తే. నేను మీ ఎస్ఎల్ డిజైన్స్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ మేడం, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్. అండ్ చాలామంది క్వశ్చన్స్ వేశారు. ఇది వచ్చి మెజర్మెంట్స్ అండి. ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ చెస్ట్ ఎలా తీసుకున్నారు అండ్ వెస్ట్ ఎలా తీసుకున్నారు క్వశ్చన్ వచ్చింది. అండ్ ఫ్రంట్ పార్ట్ చూపించమని కూడా క్వశ్చన్ వచ్చింది. ఇది వచ్చి అప్పర్ బ్రెస్ట్, లోయర్ బ్రెస్ట్, వెస్ట్ ఈ విధంగా మనం మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకోకపోతే మన దగ్గర బాడీ కస్టమర్ లేకపోతే ఆది బ్లౌజ్తో కూడా ఎలా తీసుకోవాలో ప్రీవియస్ వీడియోలో చూపించాను. అండ్ ఈ పిక్చర్ వచ్చి మనకి లాస్ట్ ప్రీవియస్ వీడియో అండి. ఇది బ్యాక్ పార్ట్ మాత్రమే. దీన్ని బేస్ చేసి ఫ్రంట్ పార్ట్ అడిగారు నన్ను చూపించమని, సో దాన్ని చూపిస్తున్నాను. ఇది వచ్చి ఈ రకంగా కనుక మార్క్ వేసేసుకోవాలి మనము. ఈ విధంగా మార్క్స్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ లెంత్ వచ్చి 13.5కి మార్క్ వేసేసుకోండి. ఈ విధంగా 13.5కి మార్క్ వేసేసుకున్నాము. ఇక్కడ ఒక లైన్ వేసేసుకుందాము. ఈ విధంగా లైన్ వేసేసుకున్న తర్వాత ఒక ½ ఇంచ్కి డౌన్కి ఇంకొకటి సీమ్ అలౌన్స్ తీసేసుకోవాలి యాజ్ యూజువల్గా. ఎందుకంటే ఇవన్నీ కుట్టిల్లోకి వెళ్ళిపోతాయి మేడం, కుట్టే వాటికి వెళ్ళిపోతాయి. అందుకే కంపల్సరీ మార్జిన్స్ అనేది మ్యాండేటరీ. సో 5.8 షోల్డర్ అండ్ ఆర్మ్ డౌన్ ఆల్సో 5.8 వస్తుంది సేమ్ యాజ్ యూజువల్గా. పైన 5.8 అండ్ డౌన్ కూడా 5.8. ఓకే, పైన ఒక లైన్ వేసుకుందాం. నెక్ డ్రాపింగ్ ఉండొద్దని ఆ మార్క్ వేస్తున్నాను. ఎలా వేస్తానో ఎలా కట్ చేస్తానో చూద్దాం. అండ్ ఇక్కడ 2 డాట్స్ జాయిన్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చి 5.8 పైన తీసుకున్నాం కాబట్టి కింద కూడా 5.8 కింద తీసుకున్నాం. అండ్ చెస్ట్ వచ్చి 9.8. 39.5 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 9.8. ఓకే, అది క్యాలిక్యులేషన్. చెస్ట్ ఎంత ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేయాలి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది నేను మీకు షోల్డర్ ఎలా తీసుకున్నానో చూపిస్తున్నాను. 39.5 డివైడెడ్ బై 6 ఈజ్ ఈక్వల్ టు 6.5. 6.5ని 0.5 మైనస్ చేయాలి. 0.5 మైనస్ చేస్తే 6 వస్తుంది. 6 వచ్చినప్పుడు మనము చూసుకోవాలి ఏంటంటే అంత వెడల్పు వాళ్ళు వేస్తారా అండ్ నెక్ ఎంత డౌన్ తీసుకుంటున్నాము దాన్ని బేస్ చేసి నేను అనేది పాయింట్స్ని మైనస్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో నాకు వచ్చి 1 లైన్ అనేది మైనస్ చేస్తే ఆవిడకి నెక్ అనేది చాలా నీట్గా కూర్చుంటుంది నేను ఆలోచనతో నేను 1 లైన్ అనేది నేను మైనస్ చేశాను. అది కూడా మనకి క్యాలిక్యులేషన్లో ఉంటుంది. ఆ 1 లైన్ కూడా చాలా మ్యాండేటరీ మనకి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకుందాం. ఆ 1 ఇంచ్ వచ్చి కింద డౌన్ వెస్ట్ వచ్చి 8 + 1 9 అండ్ 1.5 సీమ్ అలౌన్స్ యాజ్ యూజువల్గా. ఈ 1 లైన్ ఎందుకు తీసుకున్నానంటే 39 వాళ్ళకి 39.5 వాళ్ళకి 1 ఇంచు అలా రెడ్యూస్ ఇంక్రీజ్ అయ్యే వాళ్ళకి దాన్ని బేస్ చేసి అక్కడ లైన్ అనేది వేసుకోవడం జరుగుతుంది. ఒక చిన్న రౌండ్ ఇవ్వాలి. చిన్న రౌండ్ ఇచ్చిన తర్వాత ఒకసారి ఆర్మ్ రౌండ్ చూస్తే 8.75 వచ్చింది. సో మనకి 8.75 వచ్చేసింది. ఆర్మ్ రౌండ్ వచ్చి 17.5 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 8.75 సరిపోయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్మ్ రౌండ్ ఎగ్జాక్ట్ ఉంటే బ్లౌజ్లో ముడతలు చంకలు అనేది రావు మేడం, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్ విడ్త్ వచ్చి పైన 2 కింద వచ్చి 3, నెక్ డౌన్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను. చిన్న రౌండ్ ఇవ్వండి. సో మీకు ఎంత నెక్ కావాలో అంత పెట్టుకోవచ్చు. ఇది వచ్చి నేను ఇక్కడ వీళ్ళకి ఇచ్చేదాన్ని బట్టి మీకు ఎక్కువ కావాలా తక్కువ కావాలా తగ్గించేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇప్పుడు వచ్చి ఎపిక్స్ పాయింట్ వచ్చి పైన ఖర్చు వదిలేసి కింద 11.3కి మార్క్ వేసుకున్నాం. అండ్ ఇది వచ్చి లోయర్ బ్రెస్ట్, అండర్ బ్రెస్ట్ వచ్చి 14 ఇంచెస్. సో లోయర్ బ్రెస్ట్ అండర్ బ్రెస్ట్కి మధ్యలో వేరియేషన్ వచ్చి 2.1 ఇంచెస్ వచ్చాయి. ఓకే, లోయర్ బ్రెస్ట్ అండర్ బ్రెస్ట్కి ఈ విధంగా వేసుకున్న తర్వాత లైన్ వేసేసుకుందాం. సో ఇది 39.5 సైజ్ వాళ్ళ బ్లౌజ్ కాబట్టి 3.9 ప్లస్ ఒక ½ ఇంచ్ కలిపితే 4.2. ఇది వచ్చి విడ్త్. ఓకే, ఈ రకంగా విడ్త్ తీసుకున్న తర్వాత అక్కడ లైన్ వేసుకున్నాం. అంత దూరాన్ని ఒక లైన్ వచ్చింది 4.2. ఇక్కడ నుంచి డాట్ విడ్త్ వచ్చి 1.5 డాట్ పెట్టేసుకోండి. ముందే లైన్ వేసుకోవద్దు ఎందుకంటే మనకి వెస్ట్ కలవాలి. ఓకే, ఇప్పుడు 41.5 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 10.3. లోయర్ బ్రెస్ట్ వచ్చి 10.3, పైన అప్పర్ బ్రెస్ట్ 9.8, లోయర్ బ్రెస్ట్ 10.3. ఓకే, ఈ 2 లైన్లు కలిపి కింద వరకు లైన్ వేసేసుకోవాలి. ఈ విధంగా లైన్ వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు వెస్ట్ లైన్ అనేది అక్కడ వరకు వచ్చి కలవాలి. అట్లయితేనే మనకు బ్లౌజ్ అనేది కూర్చుంటుంది, అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే.
సో 1.1 1.5 1.5 డాట్ విడ్త్ మనకు సరిపోయింది ఎగ్జాక్ట్గా. సో పైకి 3.3కి ఒక మార్క్ వేసుకున్నాను. ఇవి 2 లైన్స్ జాయింట్ చేసుకుందాము. జాయింట్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అక్కడికి లైన్ కూడా జాయిన్ చేసేసుకుందాం. చాలామంది అప్పర్ బ్రెస్ట్ లోయర్ బ్రెస్ట్ వరకే చూపిస్తారు. వెస్ట్ వరకు వచ్చేసరికి మనకి అది కరెక్ట్గా కూర్చునేలాగా చూపించరు. ఇది వచ్చి నేను చూపిస్తున్నాను. మీరు ఈ విధంగా కట్ చేస్తే 110% సూపర్ వస్తుంది. చూడండి, ఎగ్జాక్ట్ వచ్చేసింది. వెస్ట్ 8 ఇంచెస్ మనకి 8.1 లైన్ వస్తుంది. ఓకే, సరిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 వేసేసుకొని అక్కడ నుంచి లైన్ వేసేసుకోండి, కింద జాయిన్ చేసేసుకోండి. తర్వాత ఇది వచ్చి నేను బెల్ట్ కోసం పెట్టుకుంటున్నాను, షేప్ బెల్ట్ కోసం. ఇక్కడ ఒక లైను అండ్ ఇక్కడ ఒక లైన్ వేసుకుంటున్నాను డాట్. అది వచ్చి 2 ఇంచెస్కుంది. అక్కడి నుంచి అక్కడికి లైన్ వేసేసుకోండి. అది వచ్చి 2 ఇంచెస్ రాసుకుంటున్నా, ఎందుకంటే ఎగ్జాక్ట్ కట్ చేస్తాను నేను షేప్ బెల్ట్ కాబట్టి. అందరిలాగా అందాజుగా కట్ చేయను, నాదంతా ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి నాకు. 2.6 ఈ విధంగా షేప్ బెల్ట్ కట్ చేస్తా. 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా రాదు నా షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు. కింద నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ ఇచ్చేయండి. ఎందుకంటే షేప్ అనేది చాలా ఎగ్జాక్ట్గా కూర్చుండి, ఒకవేళ ఇరుకు అలాంటివి కూడా ఉండవు, నీట్గా కూర్చుంటుంది అనమాట మనకి. ఈ విధంగా పైనుంచి నెక్ నుంచి డౌన్కి ఎంత వచ్చిందంటే 6.2 వచ్చింది. 6.2 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 3.1. 3.1కి ఒక మార్క్ వేసుకున్నాం కదా, అక్కడి నుంచి డౌన్కి ఒక 1/2 ఇంచ్ మార్క్ వేసుకోండి. అది వచ్చి డాట్ లెంత్ అనమాట. డాట్కి ఎగ్జాక్ట్ డాట్ వస్తుంది. అయితే పైన ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వేసేసుకొని అదొక డాట్ అయిపోతుంది, మిడిల్ డాట్, ఉక్కులు పట్టి డాట్. ఓకే, ఇప్పుడు దీనికి 2.5 వేరియేషన్ వచ్చింది. ఇప్పుడు వచ్చి చంకల డాట్ తీసుకుందాము. ఆమ్ డౌన్ ఇది వచ్చి లోతు ఎలా తీస్తున్నానో మీరు చూడండి. ఈ విధంగా లోతు తీయండి. మీరు ఎగ్జాక్ట్గా లైన్ వరకు వేయొద్దు. ఆ లైన్ టచ్ అవ్వద్దు, ఈ లైన్ టచ్ అవ్వద్దు, మిడిల్లో రావాలి. అట్లయితేనే బ్లౌజ్ అనేది ఎగ్జాక్ట్ కూర్చుంటుంది, ఉగ్గులు రావు. మీరు కుట్టి చూడండి. నేను కావాలంటే ఒక ఫోటో కూడా నేను మీకోసం అప్లోడ్ చేస్తాను. నేను కుట్టిన బ్లౌజ్ మీకు ఎలా వస్తుందో చూపిస్తాను. ఈ విధంగా లైన్ ఇవ్వాలి. లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి మనం. అండ్ ఇక్కడ నుంచి అక్కడ వరకు స్ట్రైట్ లైన్ వేయమంటున్నారు. ఈ విధంగా నేను వేస్తున్నాను, కానీ నాకు ఎందుకో పర్ఫెక్ట్ అనిపింది. నేను మీకు అది కూడా లాస్ట్లో చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. ఇది 3.3 ఇంచెస్ లెంత్ వచ్చింది. ఓకే, ఈ విధంగా లైన్ వేసేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మెయిన్ అప్పర్ బ్రెస్ట్, లోయర్ బ్రెస్ట్, వెస్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. అది ఖచ్చితంగా చూసుకోవాలి. వెస్ట్ కలవకుండా చాలామంది పైన చెస్ట్ నుంచి వెస్ట్ వరకు ఒకే లైన్ వేస్తారు. అది చాలా తప్పు. అప్పర్ బ్రెస్ట్, లోయర్ బ్రెస్ట్, వెస్ట్ 3 లైన్లు కలిస్తేనే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 110% నేను గ్యారంటీ ఇస్తున్నా. మీరు చూడండి. మీరు కట్ చేసిన తర్వాత నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి మేడం ప్లీజ్. ఎవరు కట్ చేసినా సరే మెసేజ్ చేయండి ఎలా వచ్చిందో. ఈ విధంగా కట్ చేసేసుకుందాము. అండ్ షోల్డర్ డ్రాపింగ్ కూడా 110% ఉండదు. షోర్ ఇంత విడ్త్ తీసుకుంటే, షోల్డర్ ఎంత తీసుకున్నానో దాన్ని బట్టి మీరు చూడండి. మీరు కూడా అంతే తీసుకొని కట్ చేయండి. షోల్డర్ డ్రాపింగ్ కూడా 110% ఉండదు. షోర్ అది నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను నేను మీకు. చాలా బ్లౌజులు కుట్టి అలవాటు అయిపోయిన తర్వాత మనము మన ఐడియాతో కట్ చేస్తాం చూడండి, అది చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ విధంగా కట్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇలా క్రాస్ తీయండి, పైన క్రాస్ కట్ చేయాలి. ఈ విధంగా నెక్ కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను మీకు సెంటర్ డాట్ నుంచి ఆర్మ్ డాట్ వరకు ఎలా తీసుకోవచ్చో ఇంకో టిప్ అనమాట. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ టిప్ ఇది. మీకు ఇలా మార్కులు వేసి చూపిస్తారు, కానీ మీరు ఎలా పట్టుకోవాలో అది కూడా నేను మీకు చూపిస్తాను. సెంటర్ డాట్ నుంచి ఎలా తీసుకోవాలి, ఎలా పట్టుకోవాలి, సెంటర్ డాట్ నుంచి ఆర్మ్ వరకు ఎలా పట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్ వస్తుందో అది కూడా చూపిస్తాను. సెంటర్ డాట్లో పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఆర్మ్ దగ్గర కూడా పట్టుకోవాలి ఎగ్జాక్ట్గా. సో అక్కడ క్లాత్ ఎగ్జాక్ట్ కూర్చుంటేనే మీకు అక్కడ డాట్ ఎగ్జాక్ట్ వచ్చినట్లు లెక్క. ఈ విధంగా
చూసారా లైన్ ఎలా వచ్చిందో? ఈ విధంగా లైన్ వచ్చింది మనకి. ఇది ఎగ్జాక్ట్ లైన్ మనకి. ఈ విధంగా లైన్ వచ్చింది. ఈ విధంగా లైన్ వచ్చిన తర్వాత ఈ విధంగా మార్క్ వేసేసుకోండి. ఇదైతే చాలా చాలా ఎగ్జాక్ట్ వస్తుంది. కొట్టి చూడండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నా వీడియోస్ అన్నీ. మీకు నెక్స్ట్ టైం 3 డాట్స్ అండ్ 4 డాట్, ఇది వచ్చి 3 డాట్స్ బ్లౌజ్ కదా, మీకు 4 డాట్స్ బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను మీకు ఎలా కుట్టాలి. ఇది వచ్చి స్లీవ్స్ అండి. స్లీవ్స్ అడిగారు నన్ను. ఇక్కడ అనేది యాజ్ యూజువల్గా లైన్స్ వేసేసుకోండి. లైన్స్ వేసుకున్న తర్వాత ఇది మనకి 39 పాయింట్ సైజ్ వాళ్ళది కాబట్టి 39.5 వాళ్ళది కాబట్టి 39.5. సో 39 అంటే 3.9 ఇంచెస్కి డౌన్ తీసేసుకోండి. అక్కడొకటి మార్క్ వేసుకోండి. అండ్ స్లీవ్ లెంత్ వచ్చి 8 ఇంచెస్కి ఒక మార్క్ వేసేసుకున్నాం. ఓకే, ఇక్కడ ఒక లైన్, ఇది వచ్చి 3.9 ఇంచెస్కి డౌన్ వేసుకున్నాం. అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు 8.75 కలవాలి. సో కలిసింది 8.7కి ఒక లైన్ వేసేసుకోండి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి ఒకటి 2 ఇంచెస్కి మార్క్ వేసేసుకోండి. ఓకే, మార్క్ వేసుకున్న 2 ఇంచెస్ దగ్గర మార్క్ వేసిన దగ్గర నుంచి ఈ డౌన్ వరకు లైన్ వేసేసుకోండి స్ట్రైట్గా. అండ్ కింద వచ్చి 5 ఇంచెస్కి మార్క్ వేసుకున్నాం. అయితే ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ స్టార్టింగ్ నుంచి కింద వరకు ఎంత వచ్చింది? 8.75. ఓకే, ఇప్పుడు 1 ఇంచెస్కి ఒక మార్క్ వేసాం కదా, ఇది జాయిన్ చేసుకున్న 1 ఇంచ్కి ఒక మార్క్ వేసుకున్నాం. 2 ఇంచెస్కి వరకు, అక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచి కింద వరకు ఎంత వచ్చింది? 8 ఇంచెస్ వచ్చి, అక్కడ నుంచి 50% అంటే 4 ఇంచెస్ అక్కడ ఒక లైన్ వేసి అది మిడిల్ అక్కడ ఇప్పుడు 1 ఇంచెస్ దగ్గర నుంచి అక్కడ నుంచి 1/4 ఇంచ్ డౌన్ ఇచ్చి అలా స్లోగా రౌండ్ తిప్పాలి. షేప్ స్కేల్ ఉంటే సూపర్ అండి. నాకంటే అలవాటే కాబట్టి వేసేస్తున్నాను. మీరు బిగినర్స్ ఎవరైనా ఉంటే షేప్ స్కేల్ యూస్ చేయండి. అక్కడ నుంచి అక్కడికి 2 ఇంచెస్, 4 ఇంచెస్ కాబట్టి దానిలో హాఫ్ చేస్తే 2 ఇంచెస్, 2 ఇంచెస్కి కింద 1/4 ఇంచ్కి డౌన్ తీసుకొని చిన్న షేప్ ఇచ్చేయాలి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా షేప్ ఇచ్చిన తర్వాత అక్కడికి 4 ఉంది, పైనుంచి కింద వరకు 8లో హాఫ్ 4 నుంచి ఇక్కడ ఆర్మ్ డౌన్ వరకు హాఫ్ 2 నుంచి ఒక 1/4 ఇంచ్ డౌన్, 1/4 ఇంచ్ డౌన్ ఇచ్చి ఇట్లా షేప్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచ్ మార్క్ వేసుకోండి, జాయిన్ చేసుకోండి ఈ విధంగా. చాలా ఈజీ అండి, చాలా చాలా ఈజీ. స్లీవ్ లెంత్ ఇది అంటే చెస్ట్ని బేస్ చేసే డౌన్ తీసుకోవడం జరుగుతుంది. 35, 36 వాళ్ళందరికీ కూడా ఇలాగే వస్తుంది. ఏ సైజు లేకైనా ఇలాగే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాము. స్లీవ్స్ ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత నేను మీకు ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తాను ఎలా కట్ చేయాలో. ఇది వచ్చి బ్యాక్ కింద లెక్క వస్తుంది. దీనికి చిన్న లోతు ఇవ్వాలి, ఎస్ షేప్ వచ్చేలాగా. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి స్లోగా డౌన్ తీసుకెళ్ళిపోదాము ఈ విధంగా. 1/4 ఇంచ్ వేరియేషన్తో 1 ఇంచ్కి ఎక్కడైతే మార్క్ వేసానో అక్కడ వరకు తీసుకెళ్ళాలి. ఓకే, ఇంతే. ఇది వచ్చి ఫ్రంట్, అది వచ్చి బ్యాక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.